హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ గారెలు అయితే ప్రిపేర్ చేశానండి. అప్పుడప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టంట్గా అయితే మనం ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటికైతే ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి. మనమైతే తొందరగా అనేది ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏం లేనప్పుడైతే. చూడండి ఇలా క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చాయండి. మీరు కూడా ఒకసారి అయితే ఇలా చేసి చూడండి. అందరికీ ఇంట్లో నచ్చుతాయి కంపల్సరీ. ఫస్ట్ అయితే ఒక 6-7 క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. ఒక పావు కేజీ దాకా ఉంటాయి. ఇలా ఒక స్లైసర్ తీసుకొని మనం తీసుకున్న పావు కేజీ క్యారెట్స్ ఇలా తురుముకొని తీసుకోవాలండి. మొత్తం అండి రిపీటెడ్గా చూపిస్తున్నాను కదా. మొత్తం మనం ఎన్ని క్యారెట్స్ అయితే తీసుకుంటామో మొత్తం ఇలా తురిమేసి అయితే తీసుకోండి. చూడండి ఇక్కడ నేను 7-8 క్యారెట్స్ ఒక పావు కేజీ వరకు ఉంటాయని చెప్పాను కదండి. నాకైతే ఇంత తురుము అయితే వచ్చిందండి. మీరు మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీ మెంబర్స్ని బట్టి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తక్కువ అనేది తీసుకోండి. ఇలా అయితే ఒక కప్ వరకు నాకు వచ్చిందండి. మెజర్మెంట్ అనేది ఒక కప్ అయితే తీసుకోండి. నేను ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నానండి. నాకు ఒక కప్ క్యారెట్ తురుము అయ్యింది. ఇందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన కరివేపాకు, అలాగే 1.5 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి. మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోండి. ఇలాగే 4 పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, కట్ చేసి తీసుకుంటే తినరనేసి నేను అలా చేశానండి. అలాగే ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ అయితే క్యారెట్ తురుము తీసుకుంటామో అదే క్వాంటిటీతో బియ్యం పిండి అయితే తీసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే నేను వేసానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఆప్షనల్ మాత్రమే అది. ఇలాగైతే అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. మనకు తురుములో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టిందండి. రుచికి సరిపడా అయితే తీసుకోండి. ఇలా మొత్తం బాగా సాల్ట్ అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనకు వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒకేసారి ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. మన చేతికి పిండి అనేది అంటకుండా ముద్ద అయ్యే విధంగా అయితే సరిపోతుందండి. కొంచెం కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా అన్నీ పట్టేలాగా అయితే కలుపుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో నేను ఆ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇలా ఒక కొంచెం పిండి తీసుకోండి. ముద్ద కడితే ముద్ద అయితే సరిపోతుందండి. మన చేతికి పిండి అంటకుండా ఉంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీ అయితే మనకు సరిపోతుందండి. వాటర్ అనేది ఒకేసారి అయితే యాడ్ చేయొద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోండి. ఇలా మొత్తం స్టిఫ్ చేసి పెట్టుకొని కొద్దిసేపు అలాగే వదిలేసేయండి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని హీట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఇలా చేతికైతే ఆయిల్ అంటించుకొని మనమైతే గారెలాగా ఒత్తుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలో అయినా ఒత్తుకోండి. ఇలా చేతిలో ఒత్తుకొని ఈజీగా వేసుకుంటాము, మేము ఇలా వేసుకోగలము అన్న వాళ్ళు ఇలా చేతి మీద అయితే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా గారెలాగా అయితే ఒత్తుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీరు మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి గారెలు ఫ్రై చేసుకున్నా సరిపోతుందండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు, సరిగా ఉడకదండి. పిండి పిండిలాగా అనిపిస్తుంది ఉడకకుండా, అంత క్రిస్పీగా అనిపించదు. ఇంకా మీరైతే పప్పు గారెలు చేసుకుంటుంటాం కదండి, ఆ విధంగా లావుగా అయితే పెట్టద్దండి, పిండి పిండిగా అనిపిస్తాయి. చాలా పతలాంగా అయితే ఒత్తుకోవాలండి. మీకు ఎంత పతలాంగా వీలైతే అంత పతలాగా అయితే ఒత్తుకోండి. నాకు ఇక్కడ ఇంకా కొంచెం లావే అనిపిస్తున్నాయండి. ఇంకా కొంచెం తక్కువగా ఒత్తుకున్నా ఏం పర్వాలేదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే గారెలు మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు లోపల పిండి కూడా బాగా ఉడికి క్రిస్పీగా అనేవి వస్తాయండి. చాలా బాగుంటాయండి. ఇలా అయితే మిగతా గారెలన్నీ కూడా మీరు ఒత్తేసుకోండి.
మిగతా అన్ని గారెలు కూడా అలాగే అండి. సేమ్ ప్రాసెస్ చేతి మీద ఒత్తేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. మేము చేతి మీద ఒత్తుకోలేమనే వాళ్ళు ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా మన చేతి మీద కంటే మనకు పేపర్ మీదనే చాలా పతలాగా వస్తాయండి. చూడండి ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేశాను కదా! చాలా అంటే చాలా పలుచగా అయితే నేను చేసుకున్నానండి. లోపల పిండి లేదు, ఏం లేదు. క్రిస్పీగా ఉన్నాయండి. మా పిల్లలైతే ఒకటికి 4 లాగించేశారు. మేము కూడా అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.